రైట్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూటర్న్, త్వరలో సొంత గూటికి 10 మంది. ఇప్పటికే కాంగ్రెస్ ఫ్లెక్సీలో ఫోటోలకు నో. రేవంత్కు పాలన రాకే ఎమ్మెల్యేలు వాపసు పోతుండ్రు. కేటీఆర్కు రేవంత్ భయపడుతున్నాడు, అందుకే ఇంకా అరెస్ట్ చేయట్లే. ఏసీబీ కేసుతో కేంద్రానికి ఏం సంబంధం? సీఎంకు చేతగాకనే ప్రతిపక్షాలపై విమర్శలు. బీజేపీ ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు. రేపు సుప్రీంలో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలంతా తిరిగి తమ సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాలో మాట్లాడారు. సీఎం రేవంత్కు పాలన చేతకాకపోవడం వల్లే ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారంటూ ఇక గద్వాల్లో తన ఫోటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేయొద్దంటూ అక్కడి ఫిరాయింపు ఎమ్మెల్యే హస్తం పార్టీ నేతలకు ఇటీవల సూచించారు. ఇక ఇదే వారంతా తిరిగి కారెక్కుతుండడానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో పాలన పడేసిందంటూ విమర్శించారు. పాలన చేతగాక ప్రతిపక్షాలపై సీఎం విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 6 మంత్రి పదవులను భర్తీ చేయలేకని దుస్థితిలో సీఎం రేవంత్ ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో కలిసి ఫోటోలు అధికారికంగా విడుదల చేశారని, మరి రాహుల్ గాంధీని కలిసిన ఫోటో ఎక్కడా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైట్. పార్టీ ఫిరాయింపుల అంశం గురించి మనం డిస్కషన్ చేయాలి. సో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రభుత్వం కూలుతుంది అనేటువంటి వారందరికీ చెప్పు దెబ్బలాక ఆ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు సమాధానం చెప్పారు. సో 10 మంది ఎమ్మెల్యేలు రాగానే హస్తానికి కొంత భరోసా వచ్చింది. ఇప్పుడు ఎట్లా ప్రభుత్వాన్ని కూలుస్తారో మేము చూస్తాం. మీ కారులో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ గూటికి వచ్చారు, దమ్ముంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చురని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సవాళ్ళ మీద సవాలు విసిరారు. ఇక పోయిన 10 మంది కూడా మేము కాంగ్రెస్లోకి పోయినాం, అధికార పార్టీ మమ్మల్ని ఎవడు కదిలిస్తాడు, మమ్మల్ని ఎవడేమి చేస్తారనేటువంటి ధీమాలో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పార్టీ మారిన 10 నెలల తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల మదిలో ఒక ఆలోచన పుట్టిందట. అసలు మేము ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతామా? ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల మాటను నీటి ముట్ట లెక్క నీళ్ళల్లో పడేసి మరి కారు దిగి కాంగ్రెస్లోకి పోయినాం కదా, ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మాకు ఓట్లేస్తారా? ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తామా? ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మేము అంత పూర్తి ఖర్చు పెట్టుకోగలుగుతామా అనే ఆలోచనలో పడరట. కాంగ్రెస్ నమ్ముకొని వచ్చినాం కదా, మరి కాంగ్రెస్ మాకు ఇచ్చేటువంటి పదవులేంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పారు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వమని చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్ అన్నారు. మరి పార్టీ మారి రిస్క్ చేసి ఇక్కడికి వస్తే మాకు దక్కింది ఏంది? పార్టీలోనా గౌరవం లేదు, పార్టీలోనా మంత్రి పదవులు రావు, పార్టీలోనా కీలకంగా ఎక్కడ కూడా మమ్మల్ని యాక్టివ్గా పాల్గొనట్లేదు. మరి మేము ఎందుకు పార్టీ మారినాం? పార్టీ మారడం వల్ల మాకు వచ్చిన లాభం ఏంది? సో ఈ ఆలోచనలో పడరట. సో రఘునందన్ రావు అన్నాడు అది కాదు. సో ఇప్పటికే డిస్కషన్ నడుస్తున్నది. ఇప్పటికే కేటీఆర్ అటు హరీష్ రావు పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్గా తీసుకొని మొదటగా స్పీకర్కి చెప్పారు. అంటే వాళ్ళేం సుఖం కాదులే కానీ వాళ్ళు అట్లేలే, వాళ్ళు కూడా ఏదో నిజంగానే నీతిగా పోతున్నారు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల మీద అంటే వాడు కూడా ఏం సుఖం కాదు. గతంలో వాళ్ళు కాంగ్రెస్ ఎల్పీని మొత్తం విలీనం చేసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేని మొత్తం బీఆర్ఎస్లో కలుపుకున్నారు. ఆ ముచ్చట గతంలో టీడీపీని కూడా ఆగం చేసింది, అంతా మీకు తెలుసు. కానీ ఇలా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మొదటగా స్పీకర్కి చెప్పారు. స్పీకర్ దగ్గర యాక్షన్ లేదని చెప్పేసి హైకోర్టుకు పోయారు. హైకోర్టులో కూడా మాకు న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకు పోయారు. సో సుప్రీంకోర్టులో జర మాకు ఊరట లభించినట్టుంది. సుప్రీంకోర్టు కనుక రేపు ఏం తీర్పు చెప్పబోతుందో సుప్రీంకోర్టు తీర్పుతోటి ఈ 10 మంది మీద అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో 10 సీట్లు మళ్ళీ మేము గెలుస్తాం. ఇప్పుడు 28, మళ్ళీ 10, మొత్తం మళ్ళీ 38 అవుతుంది. ఇక బీజేపీలను ఎంఐఎంను తోడు కట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాలో కేసీఆర్ ఉన్నట, ఇక కేటీఆర్ ఉన్నట, హరీష్ రావు ఉన్నట. వీళ్ళు అందుకే మళ్ళీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం కాలిపోతుంది, ప్రభుత్వం పేలిపోతుంది. సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది మనకున్నటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో నిజంగానే కేటీఆర్ అనుకున్నట్టు సుప్రీంకోర్టుకు పోయారు కదా, మరి నిజంగానే కేటీఆర్ అనుకున్నట్టు అనర్హత వేటు పడుతుందా? పడితే 10కి 10 సీట్లు తెలంగాణలో ఈ జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్థానాల్లో వాళ్ళు గెలుస్తారా? సో గెలిస్తే నిజంగానే మళ్ళీ అందరినీ ఫామ్ చేసి కాంగ్రెస్ని ప్రభుత్వాన్ని కూల్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంత అవకాశం ఉన్నదా? సో తెలంగాణ ప్రజలారా
అది మీరే ఆలోచించాలి. బట్ ఏదేమైనప్పుడు కానీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం భయపడుతున్నారు. చాలా రకాలుగా చెప్పాలంటే చాలా భయపడుతున్నారు. ఇలా కట్టుకున్న పెళ్ళానికన్నా విలువ ఉన్నది కానీ ఉంచుకున్న ఆమెకు అస్సలు విలువ లేదన్నట్టు వీళ్ళు కట్టుకున్న పెళ్ళం అర్థమవుతలేదు, ఉంచుకున్న వాళ్ళు అర్థమవుతలేదు. ఇప్పుడు సొంత పార్టీ బీఆర్ఎస్ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేమని చెప్పుకోలేకపోతున్నారు. సో కన్ఫ్యూజన్లో ఉన్నారు. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, వాళ్ళకు క్లారిటీ లేదు. బీఆర్ఎస్ అంటేనేమో బీఆర్ఎస్ వాళ్ళు కొట్టేటట్టున్నారు, తిట్టేటట్టున్నారు. పార్టీ మారారు కదా నాయన మీరు ఎట్లా బీఆర్ఎస్ అవుతారని. కాంగ్రెస్ అని చెప్పుకుందామంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది, ఎక్కడ మా మీద యాక్షన్ పడుతుందని భయపడుతున్నారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలో వీళ్ళ ఫోటో ఉండొద్దు, కాంగ్రెస్ మీటింగ్లో వీళ్ళు కనిపించొద్దు, కాంగ్రెస్ కీలక పదవుల్లో వీళ్ళకు బాధ్యతలు ఇవ్వద్దు. ఇక వీళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక ఎందుకు వీళ్ళు పార్టీ మారి, అదే ఆలోచన ఆ 10 మంది మధ్యలో పడదట. అందుకే కాంగ్రెస్ సభలు సమావేశాలు జరిగినప్పుడు మా ఫ్లెక్సీలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ దాంట్లో. మరి కాంగ్రెస్ పార్టీ కదా సార్, మీరు పార్టీ మారి వచ్చారు కదంటే అయినా సరే కానీ మా ఫ్లెక్సీలు ఎక్కువ, అయినా సరే కానీ మా ఫోటోలు ఎక్కువ. సార్ పలానా కాంగ్రెస్ పార్టీది మీటింగ్ జరుగుతున్నది మీరు రావాలంటే మేము రాము. ఎందుకు రారా నాయన, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఇంటికి పోయి మెడలు వంచి ముఖ్యమంత్రి చేతుల మీద 3 రంగుల కాంగ్రెస్ జెండా కప్పుకున్నది మీరు కదా. 10కి 10 మంది 3 రంగుల కాంగ్రెస్ జెండా కప్పుకున్నోళ్ళే కదా. ఇవాళ ఏమంటారు, కాంగ్రెస్ జెండా కాదు అది దేవుడి కార్డు జెండా, జస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కప్పుకున్నాం తప్ప పార్టీలు ఎక్కడ చేయలేమంటారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది అట్లా. ఆర్కేపూడి గాంధీది అయితే పెద్ద లొల్లే నడిచేది, ఓ సినీ స్టైల్, అదొక రకమైనటువంటి ఉద్యమాన్ని తలపెచ్చాడు కౌశిక్ రెడ్డి. ఆర్కేపూడి గాంధీ ఒకరి మీద ఒకరు కూడ్ల దాడి, టమాటాల దాడి, ఇంటికి వాహనాల మన రాయలసీమ ఫ్యాక్షనిస్టులు పోయినట్టు పోయి పెద్ద స్టోరీ నడిపించినది. ఇక ఆ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నేను ఏ పార్టీలో లేనంటాడు. ఆయన జీవన్ రెడ్డి సొంత పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతనే ఈయన ఏ పార్టీలో ఉండో చెప్పాలంటూ ఆయన విమర్శ. ఇక రీసెంట్గా ఇక్కడ ఆయన పేరు గద్వాల్లో తన ఫోటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేయదంటూ అక్కడ ఒక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఆయన పార్టీ మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఏ ఒక్కరైనా పార్టీ మారలేదని చెప్పి చూద్దాం, ఇందులో ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదని చెప్పండి చూద్దాం. ఆర్కేపూడి గాంధీ పార్టీ మారలేదా, కడియం శ్రీహరి పార్టీ మారలేదా, సంజయ్ పార్టీ మారలేదా, ఇక్కడ ఉన్నటువంటి గూడెం మైపాలరెడ్డి పార్టీ మారలేదా, సో ఎవరి పార్టీ మారలేదు, ఇక్కడ ఉన్నటువంటి కాళయాదవ్ పార్టీ మారలేదా, పోచారం మారలేదా, తెల్ల వెంకటరావు మాట్లాడలేదా, సో ఇట్లా ఉన్నటువంటి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పార్టీ మారలేదా, సో ఎవరి పార్టీ మారలేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులు మనకి కన్నారు. సో వీళ్ళు మళ్ళీ చెప్పుకుంటున్నారు, సో మేము పార్టీలు ఎక్కడ మారలేము, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో మా ఫోటోలు ఉండొద్దు అని అంటున్నారు. సో క్లియర్గా ఇక్కడ రఘునందన్ రావు చెప్పినానో నేను చెప్పినానో నువ్వు చెప్పినావు అని కాదు, సో క్లియర్గా అర్థమవుతున్నది. వాళ్ళు భయపడుతున్నారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మళ్ళీ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్లోకి పోదామని అంటున్నారు. కానీ వీళ్ళు బీఆర్ఎస్లోకి పోయినా ఒరిగేదేం లేదు, వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నా ఒరిగేదేం లేదు. రాష్ట్ర రాజకీయాలకు ఎటువంటి పెను ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఏం లేదు. ఆ 10 మందిని తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లే. సో ఆ 10 మంది కాంగ్రెస్లో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా వాళ్ళు రాజీనామా చేసి ఇంటికి పోయినా కూడా పెద్దగా ఒరిగేదైతే ఏమీ లేదు. సో అది క్లియర్గా కనిపిస్తుంది.